కోట్లాది మంది అభిమానులు కదిలిపోయేలా ఇప్పటి వరకు ఎవరూ చెయ్యని సంచలన వ్యాఖ్య చేసి పరిశ్రమను కుదిపేశారు ప్రఖ్యాత రచయిత పరుచూరి. ఆయన మాటలు ఇప్పుడు ఒక తుఫాను రేపాయి. కల్కి 2898 AD దేవర సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలకు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ల గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో తనను పెదనాన్న అని పిలిచేది ఈ ఇద్దరు మాత్రమేనన్నారు. గతంలో కొందరు హీరోలు ఏడాదిలో 6-7 సినిమాలు చేసేవారు. కృష్ణ అయితే ఏకంగా ఓ ఏడాది 12 సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందుకే చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కల్కి సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానుంది. ఇందులో అగ్ర కథానాయకులు అమితాబ్, కమల్ హాసన్ నటిస్తున్నారు. ప్రభాస్ తో పాటు ఈ ఇద్దరు హీరోలు తెరపై కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్లో కుర్చీలో కూర్చోగలరా అనిపిస్తుంది. ఎంతో ఆసక్తితో ఎగిరి గంతులేయడం ఖాయం. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది కాబట్టి ఇది హిట్ అయితే నిర్మాతలతో పాటు ఎంతో మందికి మంచి జరుగుతుంది. వర్షం సమయం నుంచి ప్రభాస్ తో నాకు అనుబంధం ఉంది. 6 అడుగులు ఉన్న ప్రభాస్ ది పసిపిల్లాడి మనస్తత్వం. నాకు తెలిసి ఇప్పటి వరకు అతడి నుంచి పరుష పదజాలాన్ని నేను వినలేదు అన్నారు. ఇక దేవర గురించి మాట్లాడుతూ ఆది సినిమాలో కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగాడో తలుచుకుంటే ఆనందంగా ఉంటుంది. త్వరలోనే దేవరతో రానున్నాడు. ఇందులో తారక్ గెటప్ చూస్తే ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్నాడు. ఇందులోనూ స్టార్స్ చాలా మంది నటిస్తున్నారు. ఇది అద్భుతమైన విజయాన్ని సాధించాలి. కల్కి, దేవర 2 తెలుగు సినిమా ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తాయంటూ చిత్ర బృందాలకు శుభాకాంక్షలు చెప్పారు.